హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880744474. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే రోజులు. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బ్రేకప్ అయితే అక్కడ బెంచ్లో ఇంకొకడు ఉన్నాడు, బెంచింగ్, ఇంకొకడు వెయిట్ చేస్తున్నాడు. I was just analyzed by the Gen Z's updates. ఓకే, Dope cap. ఇన్స్టాగ్రామ్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఒక రిలేషన్షిప్లో ఉండి కూడా అలా బట్టలు వేసుకుంటున్నారు. బాయ్స్ కూడా చాలా పద్ధతిగా వాళ్ళతో ఇలా సెల్ఫీలు దిగుతున్నారు. కఫింగ్ నాకు తెలిసి కప్పింగ్ థెరపీ తెలుసు. నాకు కఫ్ అండ్ కపుల్ టుగెదర్ అండ్ తర్వాత వెళ్ళిపోతారు. స్ప్రింగ్ ఇట్లా వచ్చి ఈ గ్యాప్ లో ఉంటా, ఆ తర్వాత మళ్ళీ చాలా చలిగా ఉంటది కదా అప్పుడు. ఒక సిస్టమ్ లేదు ఇప్పుడు. రోజుకి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మారిపోతే రేపటి పరిస్థితి ఏంటి? గ్లోబల్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆడవాళ్ళని సప్రెస్ చేసి విపరీతమైన టార్చర్కి గురి చేసి. గోస్టింగ్ అంటే ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక అబ్బాయి నచ్చాడు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బెంచింగ్ ఇస్? ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీడి మీద ఆడి సరిగ్గా ఉండేవాడు కాదు, వాడిని పెద్దగా ఉండేడు కాబట్టి ఇంకెవరన్నా నాకు నచ్చారనుకో, నో స్ట్రింగ్స్ అటాచ్డ్ కనెక్షన్, నానో. సో చాలా చిన్నగా ఉంటుంది అనమాట. నానో కార్ తెలుసు కదా, మన జెన్సీస్ వచ్చి అంత కష్టపడకండి, లెట్ us come up with a solution అని. కఫింగ్ సీజన్. అసలు ఈ మార్పు అంతా తెచ్చింది ఆడోళ్ళే. ఐ ఎక్నాలెడ్జ్ విమెన్ ఫర్ డూయింగ్ దిస్ బికాస్ మెన్ని కింద ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావా? అయ్యో, అబ్బాయిలు నువ్వు నాతో వచ్చి అంటే అమ్మాయి ఊరుకుంటుంది అనుకుంటున్నావా? ఇదంతా క్రియేటెడ్ బై విమెన్, మా అవసరాలకి తగ్గట్టు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. జెన్జీ ఇప్పుడు ఇదొక ట్రెండింగ్. అంటే వాళ్ళు చెప్పే వర్డ్స్ కానీ దాంట్లో ఉన్న టర్మినాలజీ కానీ అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా ఇప్పుడు వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే మనమే వెనకబడిపోయావేమో, మిలీనియల్స్గా కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నావేమో. అంటే బ్రేకప్ అయిపోతే బెంచింగ్లో ఇంకొకరు ఉంటారు, ముందుకెళ్ళిపోవచ్చు అనే రోజులు వచ్చేసాయన్నమాట. వాళ్ళ టర్మినాలజీ ఒక విధంగా మంచి కోసమే అనుకునే కంటే అసలు దానివల్ల మంచి ఏంటి, చెడేంటి? మిలీనియల్స్ ఉన్నప్పుడు అప్పుడు లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి, బ్రేకప్ అయితే ఎన్ని రోజులు దేవదాస్లా ఉండిపోయే వాళ్ళు, ఇప్పుడు ఈ జెన్జీ వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు, ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ అండ్ పబ్లిక్ స్పీకర్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. సో జెన్జీ ఇప్పుడు ట్రెండ్ అసలు మామూలు ట్రెండ్ కాదు. ఎక్కడ పట్టినా కొంచెం ఇప్పుడు ఏం మాట్లాడితే వీళ్ళతో ఏమవుతుందా అని భయపడి మాట్లాడకుండా ఉండే సిచ్యువేషన్స్ కూడా వచ్చేసాయి. రిలేషన్షిప్స్ అప్పుడు మిలీనియల్స్కి ఎలా ఉండేది, ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం, ఒకసారి చెప్పగలరా? నేను ఒక పాటతో మొదలు పెడతా మిలీనియల్స్కి ఎలా ఉండేది అనేది. అంటే బ్రేకప్ అయినప్పుడు గురించి మాట్లాడుకుందాం, మొదలు గురించి వద్దులే, అంతం గురించి మాట్లాడదాం. సో బ్రేకప్ అయినప్పుడు మాకు ఎలా ఉండేదంటే, మనిషి బ్రతుకింతే టింగ్ టింగ్ టింగ్, మనసు గతి అంతే అని నేను మారుస్తున్నా. మనసున్న మనిషికి ఏముంటుందో అని వెతికేవాళ్ళం అట్లీస్ట్ మేము. ఇంకెవరన్నా ఉందా అని చెప్పి ఆ ఫేజ్ దాటడానికి నాకైతే ఒక 5 ఏళ్ళు పట్టింది. నేను మిలీనియల్ కాబట్టి. మీరు జెన్ ఎక్స్ వై ఇప్పుడు జెడ్ వచ్చింది. ఓ చాలా పద్ధతిగా దాన్ని జెన్ జీ అంట, నాకు గుర్తుండట్లేదు. జీ అంటే నేను జీకి వెళ్తున్నా, బట్ జెన్ ఎక్స్ సారీ జెన్ ఆగిపోయా నేను. నా జనరేషన్ తర్వాత చూసా లోపల తెచ్చుకొని రావట్లేదు. సో నాలాగే మా ఏజ్ గ్రూప్ వాళ్ళే తల్లిదండ్రులుగా ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ ద జెన్ జీకి. సో మా టైంలో పెళ్ళికి ముందు ఏమన్నా ప్రేమాయణాలు నడిపితే భర్త ఏమంటాడో, అత్తమామలు ఏమంటారో, సొసైటీ ఏమంటుందో, చెప్పాలా వద్దా, చెప్తే ఏం జరుగుతుందో అనే ఒక అయోమయ స్థితిలో మేముండి ఎదుటి వాళ్ళ నుంచి సొసైటీకి భయపడి డివోర్స్ తీసుకోవాలన్న కచ్చకచ్చ ఉడిగిపోయి ఓ 3 ఏళ్ళు భయంకరమైన శాస్త్రోక్తమైన చచ్చెట్టు తిట్టినా కొట్టినా ఉన్న రిలేషన్షిప్ నాది. ఓకే, ఇది మిలీనియల్ వాళ్ళ అసమర్థతమైన బతుకు. మిలీనియల్ మీరు చెప్పారు, ఏ పేరెంట్స్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎంత భయపడి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే రోజులు. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బ్రేకప్ అయితే అక్కడ బెంచ్లో ఇంకొకడు ఉన్నాడు, బెంచింగ్, ఇంకొకడు వెయిట్ చేస్తున్నాడు.
ఐ జస్ట్ కుడెంట్ డైజెస్ట్. నేను మధ్యలో ఒక కమర్షియల్ బ్రేక్ తీసుకున్న, జీవితంలో ఏం చేయాలి అని అర్థం కాక. ఎందుకంటే లాస్ట్ ఒక 15 days నేను కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని ఆలోచించుకుంటా ఈ జెన్జీ మిలీనియల్ కాన్వర్జేషన్స్ నాకు రీసెంట్గానే తెలిసింది. అందుకే ఇంత యుక్తితో వచ్చిన ముక్తితో మాట్లాడుతున్నాను. అంటే ఐ వాజ్ జస్ట్ అనలైజ్డ్ బై ద జెన్జీస్ అప్డేట్స్. డోప్ క్యాప్. ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని మేము ఏమన్నా తప్పు చేసామా? మా తల్లిదండ్రులు చచ్చెట్టు కొట్టి హోంవర్క్లు రాయించి హ్యాండ్ రైటింగ్ అన్ని చక్కగా దిద్దించి మాతో మేము ఇంత టార్చర్ అయిన భయానకమైన చైల్డ్హుడ్ కనుక మేము గోత్రు అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదని అప్పుడు ఏడ్చేదాన్ని. ఇప్పుడు ఆనందపడుతున్నాను. బికాస్ తల్లిదండ్రులు టీచర్ కొడుకుని కొట్టిందని టీచర్తో కొడుక్కి సారీ చెప్పించే రోజులు వచ్చాయి. మా అమ్మ అయితే చచ్చెట్టు కొట్టమనేది, ఆయక్కూడా చెప్పేది ఇది కనుక అన్నం తినబడి నన్ను పీకమ్మ అనేది. బెల్లు కొట్టలేదని ఎవరినైనా అడిగితే మనల్ని కొట్టేవాడు, బెల్లానికి కొట్టాలి అని చెప్పి. అసలు బేసికల్గా ఎవరైనా సరే మమ్మల్ని ఏమైనా అనొచ్చు. సో ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ ఎవరన్నా అంటే ఫీల్ అవుతారు, ఏమన్నా చేస్తే ఏమన్నా చేసేసుకుంటారు. వీళ్ళు చేయలేదని మనం ఏదన్నా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఏమన్నా చేస్తారు. అంటే అది రకరకాల టార్చర్గా తయారయ్యి ఈ అనుభవపూర్వకమైన పూర్వీకులు లాంటి మమ్మల్ని, అంటే ఐఎమ్ బికమింగ్ సో పూర్వీకురాలు రైట్ నౌ బికాస్ ఐ లుక్ సో ఓల్డ్ అండ్ సౌండింగ్ వెన్ ఐఎమ్ థింకింగ్ లౌడ్లీ ఆల్సో. ఈ జనరేషన్ కాదనుకుంటా. అసలు ఇప్పుడు నేను ఇక్కడ బతుకుతున్నానా భూప్రపంచంలో, నేను ఏమన్నా ఏలియన్నా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే చిన్నప్పుడు ఐ ఫాస్ట్ సో ఫాస్ట్, అంటే నేనే చాలా ఫాస్ట్ అనుకున్నా. 1 year 9 monthsకే మాటలు వచ్చేసి 21 yearsకి MSc అయిపోయి నేను చాలా ఫాస్ట్ నన్ను అన్నారు. నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత చొప్పనాతిలా కనిపిస్తున్నానంటే ఐఎమ్ లుకింగ్ సో డమ్. అసలు నేను మళ్ళీ పుట్టాలా లేకపోతే ఇందులో నేను ఫిట్ అవుతానా లేదా అని మిలీనియల్స్కి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆయు పట్టు అనేది భారతదేశానికి ఒక కుటుంబ వ్యవస్థ. కరెక్ట్. అండ్ నాలాంటి సింగిల్ పీపుల్ కానీ ఒక డెసిషన్ తీసుకొని మనం ఇండియా వచ్చి కూడా, యూఎస్లో నేను 15 years బ్యాక్ డివోర్స్ తీసుకొని ఇండియా వచ్చిన తర్వాత కూడా ఫిట్ అవ్వడానికి టుక్ మీ సో మచ్ టైమ్ బికాస్ ద సొసైటీ ఇస్ కల్చర్డ్ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ టూ మచ్ ఆఫ్ వెస్టర్నైజేషన్. ఐ హావ్ గాన్ త్రూ దాట్ సో మచ్. తల్లిదండ్రులతోనే ఒప్పుకోరు అంత ఈజీగా. బాగా ఇప్పుడున్న జనరేషన్, నేను మా అమ్మగారికి నాన్నగారికి 2 years వరకు చెప్పలా డివోర్స్ ఇచ్చానని. నాన్న నేను వెళ్ళిపోతానని చెప్తే చొచ్చొట్టు తిట్టాడు మా నాన్న. ఒకరోజు ఫోన్ చేసి అబ్బాయికి పెళ్ళిపోయిందంట అని చెప్పి మా నాన్న తెలుసుకొని. అంత భయపడేదాన్ని నేను, అంత భయపడ్డాను. నాన్న తిన్న బాయ్ ఫ్రెండ్, వీడి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, వాడు వచ్చి పిక్ చేసుకుంటాడు, వీడితో పార్టీకి వెళుతున్నాను. ఇప్పటికీ నేను అసలు ఈ డ్రెస్ వేసుకుంటే మా నాన్న చచ్చేటి తిడతారు. జుట్టుకి నూనె లేకుండా నేను ఎరబోసుకున్నా తిడతారు. ఇప్పటికీ విజయవాడ వెళ్తే నువ్వు హైదరాబాద్లో ఏమన్నా ఉండు, మా ఊరు వచ్చినప్పుడు శాస్త్రోక్తంగా చున్నీలు వేసుకొని చుడిదార్లు వేసుకో అనే సొసైటీలో నేను ఇంకా ఉన్నాను. మా నాన్నగారు అలానే ఉన్నారు. కానీ మన వాళ్ళు, అంటే నేను ట్రై చేస్తున్నా లైట్గా ఇలా కొంచెం ఇలా టాపుల బదులు అండర్ గార్మెంట్స్ బదులు ఏవో వేసుకొని క్లబ్బులకి రావడం. అంటే మరి మనం ఇంకా తెలుగు వాళ్ళం, అప్పుడప్పుడు చీరలు కూడా కట్టుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వచ్చినట్టు కట్టుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో ఉండి కూడా అలా బట్టలు వేసుకుంటున్నారు. బాయ్స్ కూడా చాలా పద్ధతిగా వాళ్ళతో ఇలా సెల్ఫీలు దిగుతున్నారు. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. నాకు వచ్చే డౌట్ ఏంటంటే, బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ కీప్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఇది మంచిదా చెడ్డదా అనే దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. నువ్వేమనుకుంటావు, ఇది మంచిదా చెడ్డదా అని? ఇప్పటి వరకు ఇన్ని శాస్త్రోక్తమైన ఆక్షేపణలు చేశాను నేను. వాట్ యు థింక్? అంటే ఇప్పుడు ఇండియా, మీరు అన్నట్టే ఇండియా కాబట్టి మనం ఖచ్చితంగా మిలీనియల్స్ అప్పుడే బాగుండేదేమో, కొంచెం భయంగా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం నీట్గా. అమ్మో 10 మంది ఏమనుకుంటారు, మనం ఈ బెంచింగ్లు అవి ఇవి సిచ్యువేషన్షిప్లు రిలేషన్షిప్లు అంటే కష్టమే. ఇంపార్టెంట్ కఫింగ్ నాకు తెలిసి కప్పింగ్ థెరపీ తెలుసు నాకు, కానీ కఫింగ్ అంటే చేతులు కట్టేసుకోవడం, లాలో అరెస్ట్ చేయడం తెలుసు. కానీ ఒక సీజన్ వరకే దే జస్ట్ కఫ్ అండ్ కపుల్ టుగెదర్ అండ్ తర్వాత వెళ్ళిపోతారు. ఫ్రమ్ ఫాల్ టు స్ప్రింగ్ ఇట్లా వచ్చి ఈ గ్యాప్ లో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ చాలా చలిగా ఉంటది కదా అప్పుడు.
వెచ్చదనం కోరుకుంటున్నారు. Where is this going, guys? I don't know. అంటే సో నువ్వు ఇది తప్పంటావు. కొంచెం ఒక విధంగా మేబీ బ్రేకప్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు మూవ్ ఆన్ అయ్యే పద్ధతి బట్టి కొంచెం బెటర్ ఏమో. మేబీ దేవదాసులా అయిపోకుండా ఇది ఓకే, బట్ మిగతాదంతా కల్చర్ లేదు, అంటే ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు రోజుకి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మారిపోతే రేపటి పరిస్థితి ఏంటి? మిలీనియల్ గా నేను ఆ చొప్పనాథ ఆలోచన వచ్చింది నాకు. ఓకే, నన్ను చుప్పునాథ్ అనేసరి నేను యు ఆర్ జెన్ ఎక్స్, నేను మిలీనియల్ కాబట్టి పాపం వీళ్ళందరూ ఎటుపోతారు. మొన్న సరదాగా నన్ను నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి యూత్ పార్టీస్కి వెళ్ళా. ఓకే, జస్ట్ 21-22 యూత్ అనమాట. నేను కూడా కొంచెం పార్టీ డ్రెస్ వేసుకొని జాగ్రత్తగా పద్ధతిగా యాక్సెప్ట్ చేయాలి అక్కడ. నేను ఇలాగే సో నేను కూడా కొంచెం పొట్టి డ్రెస్ కుట్టించుకొని మంచిగా రియల్లీ 40 అన్నారు. ఏ ఐమ్ 40. సో వెళ్ళా. నాకు అందులో అడ్వాంటేజెస్ కనిపించాయి కొన్ని. ఓకే, అంటే బయట ఉండి నేను చూసి యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా నేను మాట్లాడాలి అనే దానికన్నా నేను ఎక్స్పెరిమెంట్స్ ఆల్వేస్ గేవ్ మీ ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో అక్కడ డెఫినెట్గా సేఫ్టీ సెక్యూరిటీ ఇస్ అ కన్సర్న్. నాకు తెలిసిన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్కి ఐ జస్ట్ షేర్డ్ మై లొకేషన్, నాకు ఏదన్నా అయితే జస్ట్ ఓకే మేక్ ష్యూర్ అని. బట్ ఐ వెంట్ ఫర్ ద పార్టీ. ఆఫ్టర్ పార్టీ వి వెంట్ టు అ ప్లేస్. ఒక 40+ ఇయర్స్ ఆయన ఉన్నాడు. ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చుంది ఈ చేతి మీద, ఇంకొక అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చుంది, ఇంకొక అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చుంది. ఆయనకు అర్థమవుతుంది నేను ముసలిదాన్ని కదా, మేడం ప్లేస్ లేదు కదా ఇక్కడ, అందుకనే వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వీడియోలు తీసి స్నాప్లు పెడుతున్నారు. నాకు ఇప్పటివరకు స్నాప్ లేదు, మొన్నే 2 వారాల క్రితం డౌన్లోడ్ చేశా. అసలు ఈ స్నాప్ ఏంటి అని, డేట్లు వస్తున్నాయి, టైంలు వస్తున్నాయి, ఏంటంటో పెడుతున్నారు. నేను ట్రై చేశా. సో వాళ్ళు స్నాప్లో పెడుతున్నారు. నేను సోషల్ యాక్టివిస్ట్ని, నా వీడియోలు పెట్టకండి అంటే, ఊరుకో నువ్వు చూస్తే ఎంత పొట్టు యూ లుక్ సో కూల్ ఆర్ యూ, నా పేరు గూగుల్ చేస్తే వచ్చే వీడియోలని. సారీ మేడం, సారీ అని తీస్తారు. దెన్ హీ సెడ్ లైక్, మేడం ప్లేస్ లేదు కదా, ఎక్కువ చైర్లు ఉంటే పక్కన కూర్చునేవాళ్ళు కాబట్టి నా మీద కూర్చున్నారు అన్నారు. 3-4 గంటల తర్వాత అందరికీ గట్టిగా సుఖినో భవంతు, టైం పాస్ అయింది, అందరూ చాలా చక్కగా గాలి పీల్చుకున్నారు. అంతా అయిందా తెల్లవారుజామున 4 o'clock, దిస్ హ్యాపెన్ ఎట్ 11:30. 4 o'clock చేస్తే ముగ్గురు మళ్ళీ అలాగే కూర్చున్నారు. ఇది కామన్ మేడం, రోజు ఇలాగే కూర్చుంటారు కదా. సో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే నెగటివ్స్ చూస్తున్నాను నేను. In a way, being a social activist, we have to analyze why somebody is doing something. Yeah. ఇది వయబుల్ గా అనిపించి, ఇది నచ్చి, ఇది బాగుంది అంటేనే ఇన్ని వేల మంది, అట్లీస్ట్ లక్షలు ఉన్నారో లేదో తెలియదు ఇప్పటికి ఈ జెన్జీలు, కొన్ని వేల మందో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. సో ఎవరు ఏం చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారు అక్కడ బేసికల్ గా. వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, వీళ్ళకి నేను చాలా బాధపడ్డా. నెక్స్ట్ డే వచ్చి మా ఫ్రెండ్ కి కాల్ చేసి, ఐఆర్ఎస్ పిచ్చదానివా, నీకు ఏదన్నా అయితే అక్కడికి వెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు నీ ఎక్స్పెరిమెంట్ అంటే టీవీలో మాట్లాడాలంటే మరి అనుభవపూర్వకంగా చెప్పాలి కదా అని చెప్పి వెళ్ళానన్నా. That's actually a risky thing. Anything can happen. Because I don't drink, I don't do anything. I was very cautious. But నాకు అర్థమైంది ఏంటంటే, the positive things of getting into this thing ఏంటంటే, మనం we need to talk, ఇప్పుడు స్పిరిచువల్గా మాట్లాడుతాను. గ్లోబల్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని 100 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళని సప్రెస్ చేసి, విపరీతమైన టార్చర్కి గురి చేసి, ఇంక్లూడింగ్ మీ, మై మామ్, మై గ్రానీస్ అండ్ ఎవ్రీబడి టిల్ ఆర్ జనరేషన్ మిలీనియల్స్ వరకు, పరువు కోసము, సొసైటీ కోసం, డబ్బులు కోసం, అంటే మేము సంపాదించలేము. నన్ను కూడా మా ఎక్స్ హస్బెండ్ ట్రీటెడ్ మీ వెరీ బ్యాడ్లీ బికాస్ ఐ వాజ్ నాట్ ఎర్నింగ్. పేరెంట్స్ కోసము, పిల్లల కోసము మమ్మల్ని మేము మర్చిపోయి, మాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది అని దాన్ని చంపేసుకొని, అర్థం కాని వ్యర్థమైన ఒక జీవితంలోకి మమ్మల్ని మేము తోసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. అది పేరెంట్స్ అవని, సొసైటీ అవని, అత్తమామలు అవని, భర్తలు అవని, ఎనీబడి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఈ సప్రెషన్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మనం ఇప్పుడు కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సప్రెషన్ ఇస్ ఆల్ వైబ్రేటింగ్ ఇన్ ద పంచభూతాస్. ఇది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఆల్ ద యాగనీ అండ్ ఆల్ ద మరణాలు, ఆల్ ద రేప్స్ అండ్ ఆల్ ద బర్న్ట్. మా సొంత మేనత్త ఇస్ బర్న్ట్ ఇన్ ఢిల్లీ, కట్నం తేలేదని చెప్పి లిటరల్గా కాల్చి చంపేశారు ఆవిడ్ని. యూ నో దాట్. అండ్ మా సొంత మేనమా వాళ్ళ అక్క కూతుర్ని కూడా అలానే చంపారు, కట్నం ఇవ్వలేదని. దిస్ హ్యాపెండ్ 15 years బ్యాక్, దట్ హ్యాపెండ్ 50 years బ్యాక్.
ఈ పెయిన్ యాగిని అంతా ఎక్కడికి వెళ్తుంది? కాన్షియస్నెస్, ది కమ్యూనిటీ కాన్షియస్నెస్లో ఉంటుంది. సో నేను చెప్పేది వింతగా విడ్డూరంగా అనిపించవచ్చు, బట్ నేను ఏదైనా ఎంఎస్సీ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ అండ్ ఐ డిడ్ మై ఎంఏ ఇన్ యోగా. నేను కలుపుతా ఇన్ఫర్మేషన్ని, ఇది 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 అన్ని కలిపి కాస్మిక్ రికార్డ్స్ అని ఉంటాయి, ఆకాశిక్ రికార్డ్స్ అని ఉంటాయి. ఆకాశిక్ రికార్డ్స్లో నువ్వు 5Gతో కనెక్ట్ అయ్యావనుకో, నీ ఫోన్ ఏ యాప్ అంటే ఆ యాప్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్ కదా. అమ్మాయిల కాన్షియస్నెస్ సప్రెషన్ అంతా ఉండి మీ జనరేషన్కి లవ్ మ్యారేజ్ని డినై చేయకుండా చేసుకునే జనరేషన్ వచ్చింది. అంతెందుకు మన కెమెరామ్యాన్ ఉన్నాడు, హీ ఈస్ జెన్ వైయో ఎక్సో, శుభ్రంగా 22 ఏళ్ళకి పెళ్లి చేసుకొని చక్కగా పిల్ల బాబలతో సుఖంగా ఉన్నాడు. సో లవ్ మ్యారేజెస్ ఆర్ డినయబుల్, క్రాస్ కల్చరల్ మ్యారేజెస్ సప్రెషన్ నుంచి మీ జనరేషన్ వచ్చేసింది. కరెక్ట్. బట్ దానివల్ల డివోర్స్ రేట్ కూడా పెరిగింది. ఇన్ అ వే దట్స్ అ వైల్డ్ థింగ్, బికాస్ సపరేషన్ ఆఫ్ అ విమెన్ ఇస్ నో మోర్ టేకెన్ మీ జనరేషన్లో. సో అబ్బాయిలు తగ్గడం మొదలు పెట్టారు. నువ్వు గమనిస్తే జెన్ వైలో ఏమైందో మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే వాళ్ళు సప్రెస్ అవుతూ, డిప్రెస్ అవుతూ, అప్రెస్ అవుతూ, ఉద్యోగాలు చేసుకుంటూ, సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ, సగం వైఫుల్ని పెట్టుకొని అమెరికాలో లండన్లో పెళ్ళల మాటలు వింటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాయి అని ఒక చిన్న నానుడు ఉందన్నమాట. సో వైఫ్లు ఉంచుకొని కూడా గర్ల్ ఫ్రెండ్స్ ని పెట్టుకొని సతమతం అయ్యే భర్తలు, బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని భర్తలకి తెలియకుండా పిల్లలు కన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు వైలో, జనరేషన్ వైలో. సో ఈ సప్రెషన్ అంతా ఏదో రూపంలో విచ్ఛిన్నం అవుతూ ఉంది అమ్మాయిల కాన్షియస్నెస్ లోను, అబ్బాయిల కాన్షియస్నెస్. సో నవ్ ఐ ఫీల్ ద డౌన్లోడింగ్ ఇస్ 100%. ఇట్స్ లైక్ జూప్. Now Gen Z is like all the suppression, oppression, torture, turmoil, trouble, created torture to the women is like next level అనిపిస్తుంది నాకు. నాకు అంత ఆనందంగా ఉందండి. In a way, oh my God, finally all the years of agony of a woman is coming back. ఇదిరా జీవితం అంటే. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ కుడ్ ఏబుల్ టు సీ దిస్ జనరేషన్. వావ్, యు ఆర్ సో హ్యాపీ దట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. సంబడీ హ్యాస్ టు టాక్ అబౌట్ ఇట్. అందుకే మనం ఈ టాపిక్ గురించి నేను ఎక్స్క్లూజివ్ గా మాట్లాడదాం అనుకుంది. ఒక అమ్మాయిని నా జనరేషన్లోనే ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలి. కరెక్ట్. నాకే ఒక అబ్బాయి, నా ఫస్ట్ లవ్, వాడు అసలు చదువుకోలేదు, ఆడు చూడటానికి బాగుడు, 6'4" ఉంటాడు, వాడికి ఏమీ రాదు. ఓకే. నేను అప్పట్లో డిగ్రీ BCA, ఆడు వెనకాల పడితే చచ్చినట్టు ఆబ్లిగేటెడ్గా లవ్ చేయాల్సి వచ్చింది. ఓకే. బికాస్ ఆడు మిగిలిన వాళ్ళందరినీ కట్ చేశాడు, నా దగ్గరికి ఎవరిని రానివాడు. అది కేరింగ్ అనుకున్నా, లవ్ అనుకున్నా, నాకు తెలీదు. ఇప్పుడు అర్థమైంది వాడు చచ్చు కదవా, వాడికన్నా మంచోడు దొరికితే నేను వెళ్ళిపోతానని. ఇప్పుడు ఆప్షన్ లేదుగా, నేను ఇంత అందంగా ఉన్నాను, నన్ను ఎవడో అప్రోచ్ అయ్యాడు. ఆడు కాకుండా ఇంకా బోల్డ్ అన్న ఆప్షన్స్ అప్రోచ్ అవ్వడానికి టిండర్లు, బంబుల్లు, హింజ్లు చాలా ఉన్నాయి. సో అప్పుడు అక్కడే ఉండి ఈడు పెట్టే స్క్రూటీలో నన్ను టార్చర్ పెట్టే సినారియో నుంచి అమ్మాయి ఇలాగా, కెన్ యూ బిలీవ్ ఐ హ్యావ్ 14,000 మ్యాచెస్ ఇన్ బంబుల్? ఐమ్ నాట్ కిడింగ్. 40,000? 13,990 సంథింగ్. 14,000? ఐ ఎక్స్పెరిమెంట్ ఆల్ దిస్. మరి ఎక్కడి నుంచి వస్తుంది అనుకోండి ఇన్ఫర్మేషన్ అంతా. ఐ కాంట్ బిలీవ్ ఐ హ్యావ్ 14,000 మ్యాచెస్. 14,000? I am not kidding. I mean, I don't know. సో నాకు ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. నేను ఎవరితో బయటకు వెళ్ళానో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆడు 24 గంటలు నిఘా పెట్టుకొని ఉండలేడు. అండ్ 24 గంటలు పెట్టుకున్నా సరే హీ కాంట్ స్టాప్ దిస్ జనరేషన్ విమెన్. బికాస్ ఇతని కన్నా అందంగా ఉన్నవాడు, ఇతని కన్నా చదువుకున్నవాడు, ఇతని కన్నా డబ్బు సంపాదించేవాడు, ఇతని కన్నా బాగున్నాడుతో మేము ఎనీ రిలేషన్షిప్లో ఉండొచ్చు. ఆ రిలేషన్షిప్ ఏంటో మాకే క్లారిటీ లేనప్పుడు మాకు నచ్చినట్టు ఉంటామమ్మా, మాకేంటి ప్రాబ్లం అంటున్నారు అమ్మాయిలు. ఓకే, ఒకసారి కొన్ని రిలేషన్షిప్స్ మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నౌ యూ నీడ్ టు గెట్ ఇంటు ద రియాలిటీ ఆఫ్ జెన్ జీ. లెట్స్ సీ, అంటే ఈ జెన్ జీలో ఉన్న టర్మ్స్ అండ్ టర్మినాలజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఒక డేటింగ్ యాప్ లో ఉన్నాను. ఐ యామ్ Gen Z. I'm just like 17 అనుకో. Now ask me questions. Okay. Yeah. Ghosting. Like ghosting అంటే ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక అబ్బాయి నచ్చాడు. ఆ అబ్బాయి కొన్ని రోజులు మాట్లాడాను, బట్ అబ్బాయి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అది నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు అనుకో. యాక్చువల్గా నాకు ఇది కనుక ఉంటే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ని ఘోస్టింగ్ చేసేదాన్ని. So ghosting is not talking with the person and not even thinking about him or just forgetting him. Wow. అవునా కాదా? Correct. It's like benching.
దట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. నా బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇది ఎలాగో బాగాలేదు కదా, ఈ ఆప్షన్ కూడా అప్పుడు ఉంటే బాగుండేది, బట్ ఇంకొకరితో నేను చూసినప్పుడల్లా ఆడొచ్చి కొట్టేసా బీయింగ్ ఏ మిలియనీర్ మీరు ఇలా మాట్లాడుతుంటే ఇట్స్ సో మచ్ ఫన్. మీకు అర్థమవుతుంది అసలు? నాట్ కిడింగ్, దిస్ ఇస్ నా లోపల ఫీలింగ్ ఇది. నేను ఇది బయటకు రావాలి. అదేదో సినిమాలో బ్రహ్మానందం అది కవేసడ్లో వచ్చి టపేలని బట్టి ఇందుకే కొట్టే ఉంటే నా 7 ఏళ్ళు అప్పుడు కొడదాం అనుకున్నాను. బెంచింగ్ నిజంగా నేను డిగ్రీ కాలేజ్లో కనుక నేను జెన్ జీ అయితే కనుక వాడితో మాట్లాడుతాడు, వాడు వెళ్ళి కొట్టలేడు కదా. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఇంకోళ్ళతో మాట్లాడుతా అంటే ఆడు వెళ్ళి కొట్టంటే ఆడిని వదిలేసే ధైర్యం ఉంది ఇప్పుడు అమ్మాయికి. నాకు లేదు, అప్పుడు లేదు లేదు. ఉన్నదానికే అమ్మో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు దీనికని కాలేజ్లో టూ మచ్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేడా అంటున్నాడు. ఐ ఫీల్ సో సాడ్ ఫర్ గోయింగ్ త్రూ దాట్. అయ్యయ్యో. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బెంచింగ్ ఇస్? బెంచింగ్ అంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వీడి మీద ఆడు సరిగ్గా ఉండేవాడు కాదు, వాడేం పెద్దగా ఉండేవాడు కాబట్టి ఇంకెవరన్నా నాకు నచ్చారనుకో ఆప్షన్ వాళ్ళతో నేను సరదాగా కబుర్లు చెప్తా, నచ్చినట్టు ఉంటాను. ఇది ఎలాగో బ్రేకప్ అయిపోద్దని తెలుసు కదా, అయిపోగానే ఇక్కడికి వచ్చేస్తా. అంటే ఇక్కడ బ్రేకప్ అవుతుందని ఇక్కడ ముందు ఒక ఆప్షన్ పెట్టుకుని ఇక్కడ బ్రేకప్ అయిపోవడం. ఇస్ ఇట్ కరెక్ట్? ఐ థింక్ ఇట్ కరెక్ట్. బాగా రిసెర్చ్ చేశాను. ఇట్ ఈస్ బెంచింగ్ అంటే వెన్ సమ్వన్ పుట్స్ యు ఆన్ హోల్డ్. అదే సరదాగా ఉంటుంది, పక్కన ఉంటుంది. బెంచ్ మీద కూర్చోబెడతాను. సో బెంచ్ మీద కూర్చోబెట్టడం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వెసులుబాటుగా ఆడుకుంటా ఉంటాను. ఇది అయిపోగానే ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. అంటే ఇక్కడ ఉండేవన్నీ మళ్ళీ చేయొచ్చు ఇక్కడ, అంతేగా. అంతే సిచ్యువేషన్షిప్. ఇది కాస్త ఓల్డ్ అయిపోయింది. అంతేనా? అబ్బో చాలా ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు అంతా. నానో షిప్లు. ఓకే, వాట్ ఈస్ నానో షిప్? అది నాకు తెలీదు, మీరు మరి అన్ని నేను చెప్పేస్తే బాగోదు, మీరే చెప్పాలి. కొన్ని మరి నేను టూ మచ్ రిసర్చ్ చేస్తాను అనుకుంటాను. ఓకే, బ్రెడ్ క్రంబింగ్. నానో షిప్ అంటే ఏంటో చెప్పు పాపం. నాకు కూడా తెలియదు, చూడాలి ఇప్పుడు మనం గూగుల్లోని. చూడు నానో షిప్ అంటే ఏంటో చూడు. దిస్ ఇస్ ద న్యూ ట్రెండ్ గైస్, యూ నీడ్ టు. అండ్ నానో షిప్ కూడా సాఫ్ట్ లాంచ్ అనేది ఇంకోటి ఉంది. యు నో సాఫ్ట్ లాంచ్? అసలు ఫ్లీటింగ్, క్యాజువల్ అండ్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ కనెక్షన్ ఆర్ ఇంటరాక్షన్ అంట నానో షిప్. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ కనెక్షన్, నానో అంతే. సో చాలా చిన్నగా ఉంటుంది అనమాట. నానో కార్ తెలుసు కదా, సో సిచ్యువేషన్ షిప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ షిప్లోకి ఎక్కి దిగడం కొంచెం కష్టంగా ఉందని మన మిలీనియల్స్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ పెట్టడం వల్ల సిచ్యువేషన్ షిప్స్కి నాలాంటి వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి మన జెన్జీస్ వచ్చి అంత కష్టపడకండి, లెట్ us come up with a solution అని చిన్న నానో షిప్ ఇచ్చారు మాకు. సో అది నాకు తెలియదు డెఫినేషన్. ఐ లుక్డ్ ఎట్ ఇట్ అండ్ దెన్ సో పెద్దగా కమిట్మెంట్స్ పెట్టుకోకర్లేదు, ఎక్కువ రోజులు కూడా ఉండక్కర్లేదు. బేసికల్గా సిచ్యువేషన్ షిప్ అంటే మనకు ఆ 2 సిచ్యువేషన్లు కథమయ్యే వరకు చచ్చినట్టు ఉండాలి. అవసరం లేదు అసలు. నాకు నచ్చినంత సేపు నచ్చినట్టు నచ్చిన విధంగా ఏం కావాలంటే అది చేసి ఫసక్కను వదిలేయచ్చు 2 వారాలు. అదేనా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కఫింగ్ సీజన్. Oh my God, this is the best, you know, కఫింగ్. చెప్పాగా, కోర్టు వారు చెప్పిన తర్వాత పోలీసు వారు వేసే కప్పులు కాకుండా, కప్పులు కడుక్కోవడం కాకుండా ఒక సీజన్ వస్తుంది అనమాట. ఆ సీజన్లో ఎవరికి ఏం కావాలంటే అది చేసుకోవడానికి కలిసి ఉండి, వద్దనుకుంటే వెళ్ళిపోయి ఎవరినెవరు మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు. అది మన పాతకాలంలో చెప్పాలంటే మనం మనుష్య జాతి నుంచి జంతు జాతికి వెళ్ళిపోతున్నాం. సో జంతువులు చేస్తాయి అట్లా సీజనల్, అంటే బేసికల్గా అంటే చిత్తకార్తె కుక్క అనే వాళ్ళ. మరి నువ్వు అలా తీసి పడేద్దా కఫింగ్ సీజన్ని? అంటే అసలు నువ్వు కఫింగ్ అంటే ఏమనుకుంటున్నావు? దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అసలు మన జెన్సీస్ ని అప్రిషియేట్ చేతులు దండం పెట్టేయాలి. అసలు ఈ మార్పు అంతా తెచ్చిన ఆడోళ్ళే. ఐ ఎక్నాలెడ్జ్ విమెన్ ఫర్ డూయింగ్ దిస్ బికాస్ మెన్ని కింద ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావా? అయ్యో, అబ్బాయిలు నువ్వు నాతో వచ్చి అంటే అమ్మాయి ఊరుకుంటుంది అనుకుంటున్నావా? ఇదంతా క్రియేటెడ్ బై విమెన్. మా అవసరాలకి తగ్గట్టు, మాకు నచ్చినట్టు, మాకు మెచ్చినట్టు, మమ్మల్ని ఎవరు మెప్పిస్తే, మాతో ఎవరు బాగా ఉంటే, మాతో ఎవరు బాగోలేకపోతే ఆడికి బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తాం. అండ్ ఒకరితో కమిటెడ్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇంకోటితో ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇంకోటితో ఎమోషన్ ఉంటుంది. అసలు వీళ్ళందరూ కదా కొత్తగా కొత్త ప్లేస్కి వెళ్ళి ఒక కొత్త వింత అనుభవం కావాలంటే అప్పుడు ఒక ఫ్యాంటసీస్ ఉంటాయి. అవి తెచ్చుకోవడానికి కఫింగ్. ఆ సీజన్ వరకే ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. లవ్ బాంబింగ్.
వాట్ ఈస్ లవ్ బాంబింగ్? అది నాకు తెలియదు. యూ హ్యావ్ టు సెర్చ్ లవ్ బాంబింగ్. This is a manipulative tactic often used by individuals in romantic contexts to gain control over their partner. మనకి నచ్చినట్టు, మనకి చెప్పినట్టు. ఇది ఇంకా అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. జనరేషన్ జీ మీరు కనుక ఇది కంటిన్యూ చేస్తే అమ్మాయిలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ముందే చెప్తున్నా, లవ్ బాంబింగ్ ఎవరి మీద చేయకండి. ఎందుకంటే ఒక అమ్మాయిని నువ్వు కంట్రోల్ చేయాలి అని అనుకోవడం నీ వెర్రితనం. 5 minutesలో కూడా అమ్మాయి వెళ్ళి ఏమైనా చేసి రావచ్చు ఇప్పుడున్న జనరేషన్లో. సరదాగా జస్ట్ వెళ్ళి నేను ఐమ్ గోయింగ్ టు ద షాప్ టు గెట్ సమ్ మిల్క్ అని చెప్పి కూడా ఏమైనా చేసి వస్తుంది. సో లవ్ బాంబింగ్ చేశారనుకోండి, బ్లాస్ట్ మీకే అవుద్ది. వాట్ ఈస్ పాకెటింగ్? పాకెట్లో పెట్టుకోవడం. ఇది ఏంటంటే నువ్వే చెప్పగలరు ఇది. పాకెట్లో పెట్టుకోడు. యూ హ్యావ్ బీన్ డేటింగ్ స్టడీలీ ఎట్ ఆఫ్టర్ 2 months యూ స్టిల్ హ్యావెంట్ మెట్ ద పాకెటర్స్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎనీవన్. ఇదేంటంటే నేను ఇంకా శాస్త్రోక్తంగా నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే. బేసికల్గా ఆ డెఫినేషన్ గూగుల్కి తెలియకలా చెప్పింది. రియాలిటీలో ఏం జరుగుద్దంటే, ఒక పర్సన్తో రిలేషన్ ఉంటుంది, నీకు తప్పించి భూప్రపంచంలో ఎవరికి తెలీదు, అన్నీ చేస్తూ ఉంటాం అని. దట్ ఈస్ పాకెటింగ్. అండ్ జాగ్రత్తగా మడత పెట్టి పాకెట్లో పెట్టుకుంటాం. ఓకే. జాంబీయింగ్ అంటే చచ్చిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ లేచి రావడమా? ఎగ్జాక్ట్లీ. వదిలేసి వెళ్ళిపోతారు కదా, ఎక్కడో ఉండిపోయి ఎప్పుడో. అయ్యో ఇప్పుడు నా జాతకం ప్రకారం ఏమో తెలియదు, చచ్చిపోయిన రిలేషన్షిప్స్ అన్ని మళ్ళీ వచ్చేస్తున్నాయి. నేను అందరికి మీరు చచ్చిపోయారని చెప్తున్నాను. బికాజ్ ఐ వాంట్ టు బికమ్ జెన్సీ. ఐ యామ్ నో మోర్ ఎ మిలీనియల్. వావ్, యు డోంట్ వాంట్ టు బి ఎ మిలీనియల్. అయ్యో అందుకే ఒళ్ళు తగ్గుతున్నాను. దట్స్ వై యు హావ్ దిస్ 14,000. నేను 4,000 మందిని ఐ జస్ట్ అన్మ్యాచ్డ్. ఇప్పుడు 10,000కి వచ్చింది. వావ్. బికాస్ యు డిడ్ంట్ ఈవెన్ స్వైప్ రైట్. యు బికాస్ నేను ప్రీమియం మెంబర్ కదా, నాకు తెలిసిపోతాయి. నేను అసలు ఎవరిని స్వైప్ చేయను, అవసరం లేదు. అయ్యో బికాస్ ఆఫ్ మిలియనల్ ఐ రియలీ ఎంజాయ్ మై ఎబిలిటీ ఆఫ్ నోయింగ్ పీపుల్. ఐ డూ ఫేస్ రీడింగ్. ఓకే. వీడు అసలు ఏం చేయగలడు, ఎన్నిసార్లు చేయగలడు, ఏమైనా అసలు ఏం చేస్తాడు అనేది నాకు ఇట్లాగా బీయింగ్ సైకాలజిస్ట్ అండ్ క్రిమినల్ సైకాలజీ చదివాను కదా, అంటే ఎంత హంతకుల గురించి వాళ్ళు ఎన్నిసార్లు క్రైమ్ చేశారు ఇట్లాంటివన్నీ తెలుస్తాయి కదా, ఎంతమంది అమ్మాయిలతో ఉన్నాడు, ఇవన్నీ తెలిసిపోతాయి నాకు. సో ఫేస్ రీడింగ్ చేసి నేను అసలు ఎంప్లాయీ, డెలాయిట్, సాఫ్ట్వేర్ ఇంజనీరు, మేనేజింగ్ ఎవరిని స్వైప్ చేయను. అసలు పని చేస్తున్నాడు అంటే పనికిరాడు నాకు. ఓకే. ఖాళీగా ఉండాలా? హీ షుడ్ బి అన్ ఆంటర్ప్రెన్యూర్. ఓకే. ఆర్ లైక్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ కూడా తుమ్మి బిజినెస్ కాదు అసలు. వడ్ యు డు అంట ఫస్ట్ నేను. హీ హ్యాస్ టు ఓన్ దట్ ఆడి కంపెనీ ఆర్ సంథింగ్. అట్లా కాదు. అరే హీ షుడ్ బి అ మ్యాన్ అబ్బా. I am not a 16-year young girl. I crossed 40. You want this mafia man from this series. Marianda garle gaani I need a handsome, well grounded man. ఆడు ఉద్యోగం చేస్తా, నన్నేం ప్యాంపర్ చేస్తాడు. I want to become a Gen Z, no? Okay. So somebody who is man enough to handle his life and handle me, and he should be a provider. Okay. And security giver. ఇవన్నీ ఉండాలి. ఓకే. పని చేసే వాళ్ళకి ఎంత లేదు, వర్క్ చేసేవాళ్ళు కాదు. హిష్ పైన ఆంటర్ప్రెన్యూర్ కింగ్ ఉండాలబ్బా. ఐమ్ లైక్ ఏ క్వీన్, అంతే సింపుల్. రాణిలా ట్రీట్ చేస్తే చాలు. నైస్. ఓకే. డ్రై డేటింగ్. ఇదేంటంటే ఐ హర్డ్ దిస్ విత్ కపుల్ ఆఫ్ మై యంగ్ ఫ్రెండ్స్. ఓకే. అక్క నేను అమ్మాయిని కలిసాను అక్క. ఎన్నిసార్లు కలిసారా? 10 సార్లు కలిసాను అక్క. ఎక్కడ కలిసారా? అక్క ప్రతిసారి తాగి ఫోన్ చేస్తుంది అక్క. నేను కూడా తాగేసి ఉంటా, అది ఏడుంటే ఆడికి వెళ్ళి తీసుకెళ్తా, కలుస్తాం 10 times. నేను మరి ఏందిరా లవ్వా అంటే, లేదక్క అది అందరితో వెళ్తుంది, నాతోనూ వస్తుంది. ఎప్పుడు నార్మల్గా కలిసా అంటే, లేదక్క ఓన్లీ తాగినప్పుడే కలిసాం. సో తాగకుండా కలిస్తే డ్రై డేటింగ్. బేసికల్గా ఇప్పుడు డేటింగ్ అంతా తాగినప్పుడు జరుగుతుంది. ఇంటాక్సికేటెడ్ తాగకుండా మీరు నార్మల్ పొజిషన్లో నార్మల్ పర్సన్లా ఉండి మీట్ అయితే అది డ్రై డేటింగ్. ఐఎమ్ సో హ్యాపీ. నాకు 17 ఏళ్ల క్రితం డయాబెటీస్ వచ్చింది కాబట్టి నేను తాగను. నాకు ఎంత భగవంతుడు మేలు చేశాడా అనిపిస్తుంది అంటే, ఐ డోంట్ డ్రింక్, డోంట్ స్మోక్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డూ ఓన్లీ డ్రై డేటింగ్. సాల్టీ, ఉప్పదనం, ఫీలింగ్ అప్సెట్, బిటర్ ఆర్ ఎనాయిడ్ అబౌట్ సంథింగ్, దాన్ని సాల్టీ అంటారంట.
ఉప్పుగా ఉంది. జెన్ జీకి వెళ్ళాలి. ఇదంతా కుదిరితే ఒక డిక్షనరీ లాగా ప్రచురించి అందరికీ పీడిఎఫ్లో ఫ్రీగా మీరు కనుక సర్క్యులేట్ చేస్తే మాలాంటి మిలీనియన్స్ అందరు చదువుకొని దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏదైనా పెడితే మేము అందులో ఒకటో నెంబర్ లాగా ఉత్తీర్ణ అవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఇది ఇక్కడ ఆపండి నాకు మరి. ఇది లాస్ట్ థర్స్టీ అంటే ఏంటి చెప్పండి. ఇట్స్ థర్స్టీ చెప్పమంటారా? మీరు దీన్ని తెలుగులో చెప్పండి. డెస్పరేట్ ఆర్ ఈగర్ ఫర్ అటెన్షన్, వ్యాలిడేషన్ ఆర్ అప్రూవల్, ఎస్పెషల్లీ ఇన్ రొమాంటిక్ ఆర్ సోషల్ కంటెక్స్ట్. డెస్పరేట్ అంటే నేను మరి అంత డెస్పరేట్గా లేను. ఐఎమ్ నాట్ థర్స్టీ, ఐఎమ్ హ్యాపీ. నేను అసలు ఇప్పుడు డేటింగే చేయాలనుకోవట్లా. నేను అనుభవిస్తున్నా జెన్జీ ఫేజ్ని. ఐ వాంట్ టు డూ బెంచింగ్, ఐ వాంట్ టు డూ బ్రెడ్ క్రమింగ్, You want to cuffing? No, I don't want cuffing. అసలు నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, and this is a salaha to all the girls. At this age, I'm like 40 plus. Yeah. I look like this only because you never give your body physically to anybody unless until I am clear about a commitment. Okay. Or I am clear that I'm going to stay with this person at least like couple of years ante tappisina eppudu ivvala. Okay. I have major relationships in my life, and these are all one person at a time. Okay. And there was a huge love and affection. So because of that, beauty vachindi. Okay. దెన్ యూర్ మీకు మిలీనియల్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ రకంగా కొన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే మిలీనియల్స్ అప్పుడు ఒక బ్రేకప్ అయితే కూడా 5 ఏళ్ళు పట్టింది. లాంగ్ టర్మ్ బ్రేక్ మళ్ళీ రిలేషన్షిప్ కోరుకుంటారు, కానీ ఈ బెంచింగ్ సిచ్యువేషన్షిప్ ఈ నిమిషానికి ఇట్లా కోరుకోరు కదా. తెలియకలా ఉన్నాం. వై మీ ఇప్పుడు నేను ఉండను కదా అలాగా. అలా అని చెప్పి ద బ్యూటీ ఆఫ్ మిలీనియల్, ఐ డోంట్ గివ్ మై బాడీ ఆర్ ఎమోషన్స్ టు ఎనీబడి. ఐ మైట్ గివ్ మై మైండ్, try to understand the person, analyze him, know more about him. Is he treating me well? Is he giving me what I need, want, deserve or looking for? అప్పుడేమన్నా చేయండి రా భయ్. లేదా మీకు నచ్చినట్టు ఉండండి, ఈ ఇవ్వకుండా. ఏమంటావు? ఎగ్జాక్ట్లీ, ఐ లైక్ ఇట్. ఐ మీన్ డోంట్ గివ్ యువర్ బాడీ టు సమ్వన్ ఆన్ రోడ్. Exactly, until unless you know that the person deserves it. Yeah. And this is also called self-respect. I agree. ఇప్పుడు నేను ఇంత హాయిగా నీతో మాట్లాడుతున్నాను. వేర్ డూ యూ థింక్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్? నాట్ ఫ్రమ్ ద బ్యూటీ ఆర్ నాట్ ఫ్రమ్ ద క్లోత్స్ దట్ ఐఎమ్ వేరింగ్, దో ఐమ్ ఇన్ టు ఫ్యాషన్. దిస్ కమ్స్ ఫ్రమ్ విదిన్. ఓకే. ప్రశాంతంగా నిద్రపోతా ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎందుకని? గిల్టీ లేదు నాకు. రైట్. దిస్ విమెన్ ఆర్ బిల్డింగ్ గిల్టీ. సో ఇందులో మీరు చేయాల్సిన ఒక చిన్న వెసులుబాటు ఏంటంటే, మిమ్మల్ని చాలా ఈజీగా అబ్బాయిలు అదా వచ్చేస్తుంది అనుకునేలా చేసుకుంటున్నారు. మీకు ఏం కావాలంటే చేయండి, అడ్వకేట్గా నేను ఉన్నా వెనకాల. బట్ నెవర్ ఎవర్ బ్రేక్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ, ఎమోషనలీ ఫర్ ద సేక్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ టు సాటిస్ఫై హిమ్. నీకు కావాలంటే నువ్వు ఎంజాయ్ చేయి. రైట్. అది గిల్టీనెస్తో కాదు, తృప్తి కోసం చేయి. సుఖం కాదు, సంతోషం కాదు. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ బాడీ ఆర్ ఎమోషన్స్, సుఖంకో సంతోషానికో డబ్బుకైతే అసలు వద్దు. తృప్తి వస్తే 100% ఎంజాయ్ చేయాలా. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అంతే. ఇది ఉండాలి, అది ఉండాలి. మీరు ఎంజాయ్ చేయండి, కాకపోతే ఎక్కడ రెస్పెక్ట్ చేయాలి. నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఫ్యూచర్లో నిన్ను తన తల్లిని చెల్లిని ఎలా ట్రీట్ చేస్తాడో అలా చేసే అబ్బాయి దగ్గర నువ్వు ఎంతైనా ఎలా అయినా ఉండొచ్చు. దట్స్ యువర్ సేఫ్టీ. ఫస్ట్ యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ వీడియోలు బయటకు వెళ్ళటము, ఈ తాగిన స్టేట్లో చాలా కేసెస్ చూస్తున్నా నేను. సరదాగా పక్కన పెడితే, సో అమ్మాయిలు తస్మా జాగ్రత్త. అబ్బాయిలు ఎప్పుడైనా ఎలా అయినా సేఫ్ జోన్లోనే ఉంటారు. కరెక్ట్. తర్వాత మీకు పెళ్ళిళ్ళు అవుతాయా, పిల్లలకి అంటారా, ఈ స్టూపిడ్ కాన్వర్సేషన్స్ అందరు మిలీనియల్ లాగా మామ్స్లా చేయండి. నేను మీకు పెళ్ళిళ్ళు అవ్వకపోయినా పర్లేదు, మీరు చేసుకోవాలని అనుకోకపోయినా పర్లేదు, మీరు మీలా ఉండడానికి, మీ ఫ్రీడమ్ని మీరు తెచ్చుకోవడానికి మిమ్మల్ని మీరు కోల్పోకండి. రైట్. ఇది చేతులెత్తి దండం పెట్టయితే ఒక ఆడపిల్లగా చెప్తున్నాను నేను. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీథింగ్. వావ్, వాట్ అన్ ఎండ్. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది ఎండ్ నాకు. అంటే సచ్ ఏ బ్యూటిఫుల్ ఎండింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఇంత ఫన్నీగా నడిచిన మంచి విషయం చెప్పారు ఎండింగ్లో. ఒకసారి రిపీట్ చేయొచ్చు కదా మా అమ్మాయిల కోసం, అందరి కోసం, ఫర్ ఎ ఉమెన్. ఒక భర్త అనేవాడు, లేకపోతే ఒక మగాడు అనేవాడు ఎప్పుడైనా తెలుగు అమ్మాయి కోరుకుంటుంది లాంగ్ టర్మ్లో. రైట్.
ఈ రెండు మీరు వద్దు అనుకుంటే కనుక మీరు మీతో ఎప్పుడూ ఉండాలి. రైట్. మీరు మీతో ఉండాలి అంటే మీ ప్రవర్తన కానీ మీ ఆలోచనలు కానీ మీ శరీరం కానీ గిల్టీ మోడ్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు నేను నాతో ఉంటున్నా సింగిల్గా ఇంత ధైర్యంగా సింహంలాగా, బికాజ్ నేను ఏం చేసినా కాన్షియస్నెస్లో చేసా. నాకు తెలుసో తెలియకో తప్పులు చేసినా ఆ మూమెంట్లో అది కరెక్ట్ అనిపిస్తేనే చేశా. రైట్. ఆ తర్వాత దానివల్ల రిపర్కేషన్స్ వస్తే ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా నేనే తెచ్చుకున్నా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. నేను ఈ మూమెంట్లో ఎవడన్నా వచ్చి నీ లైఫ్లో ఇది జరిగిందని కదా ఆడుతో అయితే ఏంది అప్పుడు నువ్వు ఉన్నవా, నువ్వు ఇచ్చినవా, నువ్వు చూసినవా అంట. ఆ ధైర్యం ఎప్పటి నుంచి వస్తుందంటే నన్ను నేను ఎప్పుడు కోల్పోలేదు. ఇందులో డబ్బు కోసం కానీ సెల్ఫిష్నెస్ కోసం కానీ ఎమోషనల్ సపోర్ట్ కోసం కానీ లోన్లీనెస్ కోసం కానీ నేను ఏ అబ్బాయితోనూ లేను. నాకు నచ్చి నా మనసుకి మెచ్చి నాకు తృప్తినిచ్చిన వాళ్ళతో, నన్ను రెస్పెక్ట్ చేసి నన్ను అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళతో ఉన్నాను. ఈ రోజుకి ఎవరు వచ్చి ఉషమాతో ఇట్లా చేసిందనో ఎప్పుడు ఎవరు ఏమీ చెప్పలేదు. చెప్పినోడు దరిద్రుడు, వాడిని వదిలేశాను. చెప్పని వాళ్ళందరూ నా శ్రేయోభిలాషులు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు నన్ను. సో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరున్నా లేకపోయినా మీరు మీతో ఉండాలి. మీరు మీతో చాలా హ్యాపీగా ఉండాలి. కరెక్ట్. మేడం చెప్పిందే డైరెక్ట్గా తూచా తప్పకుండా ఫాలో అయిపోయింది. లాస్ట్ టైం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మిగతావన్నీ నాకు తెలియదు కానీ మీ మెంటల్ స్టేట్ ఎలా ఉందో దాన్ని బట్టి ఆబ్వియస్లీ మీరు వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. బట్ లాస్ట్ లైన్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఆడపిల్లలకి కనుక ఎనీ రిలేషన్షిప్స్ వాళ్ళు గోత్రూ అయ్యే దాంట్లో ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉన్నా, ఇబ్బంది పడుతున్నా ఆర్ సమస్యలున్నా, బయటకు చెప్పుకోలేకపోయినా దే కెన్ కనెక్ట్ కింద కామెంట్స్లో కానీ ఎనీథింగ్ ఇఫ్ దే వాంట్ టు కమ్యూనికేట్ విత్ మీ దే కెన్ కామెంట్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు దెమ్ విత్ ద సొల్యూషన్స్ ఇన్ ఐ డ్రీమ్. ఓకే, సూపర్. దిస్ ఇస్ ద సపోర్ట్ దట్ ఐ కెన్ గివ్ దెమ్ బీయింగ్ అ స్ట్రాంగెస్ట్ విమెన్. ఆ గ్రూప్లో కూడా అంతమంది అమ్మాయిలు వచ్చి నాతో మాట్లాడారు. అందులో కెన్ యూ బిలీవ్ దెర్ ఈస్ అ గర్ల్ హూ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ లా. పిచ్చమ్మాయిలు చేయట్లేదు ఇవన్నీ. అదే చెప్తున్నా, ద కైండ్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఐ గాట్ ఇస్ బికాస్ ఆఫ్ హూ ఐ యామ్. అది కూడా మీకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.